ఏందో ఏమోనుల్లా ఈ మధ్యకాలంలో పరిస్థితులు మాత్రం అసలే బాగలేవు. మనిషి మరి నెరి అధ్వానంగా తయారవుతున్నాడు. ఏమవుతున్నది ఏందనేది కూడా ఆలోచన చేయకుండా అడ్డగోలుగా కయ్యానికి కాలు దూకుంటా అంటే నువ్వెంతరా అంటే నువ్వెంత అన్నట్టే చేస్తున్నాడు. ఇప్పుడు ఒక ఆటో డ్రైవరు ఏకంగా బస్సు డ్రైవర్ను కొట్టనికే ట్రై చేసిండు. కొట్టనికంటే బస్సు కింద కాదు, రన్నింగ్ బస్సు పోతా అంటే డోరు కాడకి ఎక్కి మరి డ్రైవరు స్టీరింగ్ తిప్పుతా అంటే కూడా ఆ స్టీరింగ్ తిప్పనీయకుండా ఆ బస్సు తాళం గుంజ చూసిండు ఈ ఆటో డ్రైవరు. దీని మీద సజ్జనార్ సార్ మస్తు గరానికి వచ్చిండు. అసలు బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులకు ఆ పరిస్థితి ఏంది, గింతనన్న కామన్ సెన్స్ ఉన్నదా నీకని చెప్పి మస్తు గరం అవుతున్నారు నెటిజన్లు. వార్త తీసుకొచ్చిన పురాగా మీరే చూసి ఇంకో 4 దొబ్బులు గట్టిగా పెట్టుండ్రి. ఇక హైదరాబాద్లో అనుకోని సంఘటన ఒకటి ఎదురైంది. ఇక ఆర్టీసీ బస్సు డ్రైవర్ మీద ఒక వ్యక్తికి దాడికి ప్రయత్నం చేసిన సంఘటన ఏదైతే ఉన్నదో ఇది సోషల్ మీడియాలో మస్తు షేక్ చేస్తున్నది. వీడియో వైరల్ అవుతున్నదయ్యా. మియాపూర్ ఆల్విన్ శివరత్తా దగ్గర ఆర్టీసీ బస్సు డ్రైవర్ మీద దాడికి ప్రయత్నం చేసిండు ఒక వ్యక్తి. కాచిగూడ నుంచి పటాన్ చెరువుకు ఆర్టీసీ బస్సు పోతున్న టైంలలో ఈ ఘటన చోటు చేసుకున్నది. తన ట్రాన్స్పోర్ట్ ఆటోకు దారి ఇయ్యడం లేదనుకుంటా బస్సును ఆపి డ్రైవర్ ఫోన్ గుంజుకొని మరి ఆటో డ్రైవర్ దాడికి ప్రయత్నం చేసిండు. రన్నింగ్ ల బస్సు ఎక్కి కిటికీ దగ్గర నిలబడి బయటకెంచే పానాలకు తెగించి మరి డ్రైవర్ తోని బస్సు డ్రైవ్ చేయనీయకుండా చెయ్యి పట్టుకొని ఆటో డ్రైవర్ తాళాలు గుంజే ప్రయత్నం చేసిండు. బస్సుల ప్రయాణికుల సురవతోని వివాదం సద్దుమణిగింది. కానీ అసలు బస్సు నడుపుతా అంటే గిదేం పద్ధతి అనుకోనిది కానీ జరగరాని ప్రమాదం కానీ జరిగితే ఏందన్నట్టు, డ్రైవర్కి ఏమన్నా అయితే ఎట్లా, ముంగట పోయేటోళ్ళకి ఏమన్నా అయితే ఎట్లా, అనుకోకుండా టక్కర్ అయితే ఎట్లా, బస్సులో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల పానాలకు ఎక్కడ భద్రత అని చెప్పి గట్టిగానే గగ్గోలు పెడుతున్నారు. ఈ ముచ్చటెరికైన తర్వాత ప్రతి ఒక్కరు డ్యూటీల ఆర్టీసీ ఉద్యోగులు సిబ్బందుల మీద దాడులకు పాల్పడుతున్న వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి బస్సుల సంస్థ ఎండి సజ్జనార్ సార్ ఇప్పటికే హెచ్చరికలను గట్టిగానే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నాడు కదా. ఇక పోలీస్ శాఖ సహకారంతో నిందితులకు కఠిన శిక్షలు పడేటట్టు చూస్తామని, హిస్టరీ షీట్స్ కూడా తిరుగుతామని చెప్పి మా సిబ్బంది మీద ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి మనోవేదనకు గురి చేసే ఇటువంటి దాడులను టీజీఎస్ఆర్టీసీ ఏం మాత్రం సహించబోదని చెప్పి నిందితుల మీద చట్ట ప్రకారం శిక్షణ ఏస్తామని చెప్పి క్లియర్ కట్ గా స్పష్టం చేసిండయ్యా. సమస్య ఏదైనా గానీ బస్సు పక్కన ఆపమనో లేకపోతే ఓపిక పట్టో లేకపోతే బస్సు ఎందాకపోతే నీకు గంతగనం పాగుంటే అందాక పోయిన తర్వాత ఆగిన తర్వాత డ్రైవర్ తోటి వాదోపవాదాలు పెట్టుకోగాని బస్సులో ప్రయాణికులు ఉండగా ఓ పక్కన మంచి ట్రాఫిక్ లల్లా గంత హైదరాబాద్ లో బస్సు నడుపుడే గాండవరా నాయన అంటే అట్లా బండి నడపకుండా తాళం గుంజుకునే ప్రయత్నము, స్టీరింగ్ తిప్పుతా అంటే కూడా తిప్పకుండా ఉండే ప్రయత్నము, డ్రైవర్ గల్లా పట్టుకున్నాడు. ఇదెక్కడి పైశాచికం, ఇదెక్కడి దౌర్జన్యం, ఇదెక్కడి దాష్టికం అని చెప్పి కనీస మానవత్వం అనేది ప్రయాణికులు ఉన్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా గిట్లా మనుషులు ఎందుకు తయారవుతున్నారు, నెరి అధ్వానమవుతున్నారు మనుషులు అని చెప్పి ఇప్పుడు ఈ వీడియోను చూసి కామెంట్లు అయితే గట్టిగానే గుద్దుతున్నారయ్యా ప్రతి ఒక్కరు.